హలో, ఈ వీడియోలో మనం వాయిస్కి సంబంధించిన లాస్ట్ వీడియోకి కంటిన్యూ పార్ట్ ఇందులో మనం చేద్దాం. లాస్ట్ వీడియోలో వరకు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాం. వాయిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఎందుకు వాడతాము, ఎలా చేంజ్ చేస్తాము, యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్కి ఎలా మారుస్తాము అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్తో చేసాము. అండ్ ఈ వీడియోలో మనం కంటిన్యూషన్ క్లాస్గా ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ని ఇస్తే యాక్టివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలి, ఇంతకుముందు వరకు మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూసాము. ఇప్పుడు ప్యాసివ్లో ఇస్తే యాక్టివ్లోకి ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్యాసివ్ టు యాక్టివ్. యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ చేసినప్పుడు మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్పుకున్నాం. ఒక 4-5 స్టెప్స్ రాసుకున్నాము. సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రాయండి, ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ రాయండి ఒక పాయింట్ అనుకున్నాం. తర్వాత బీ ఫామ్ యాడ్ చేయండి అనుకున్నాము. V3 రాయండి. ఇలాగా కొన్ని ఒక 4-5 పాయింట్స్ మనం రాసుకున్నాం. ఈ పాయింట్స్ అన్ని ఫాలో అయితే యాక్టివ్ క్వశ్చన్ని, యాక్టివ్ సెంటెన్స్ని ప్యాసివ్లోకి మార్చొచ్చు అని అనుకున్నాము. ఓకేనా. ఇప్పుడు మనం ప్యాసివ్ టు యాక్టివ్లోకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ అన్నిటిని రివర్స్లో చేయాలి. రివర్స్లో అన్నమాట. యాక్టివ్ నుండి ప్యాసివ్లోకి వెళ్ళాలంటే ఏ దారిలో అయితే మనం వెళ్తామో తిరిగి వెనక్కి రావాలంటే రివర్స్లో రావాలి. మనం పైకి ఎక్కుతున్నాం అనుకోండి, ఒక మెట్లు ఎక్కుతున్నాం, ఒక పై అంతస్తు వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కింద మెట్టు మీద కాలు పెడతాము, తర్వాత పై మెట్టుకి వెళ్తాం. ఒకేసారి ఫస్ట్ చివరి మెట్టు మీద కాలు పెట్టాము, ఫస్ట్ స్టెప్ నుండి వేసుకుంటూ వెళ్తాం. దిగేటప్పుడు మాత్రం ఫస్ట్ లాస్ట్లో ఉన్న స్టెప్ని వేస్తాము. ఓకే, సో లాస్ట్లో రావాలి. రివర్స్లో వస్తే మనం ప్యాసివ్ సెంటెన్స్ని యాక్టివ్లోకి చేంజ్ చేయవచ్చు. వీటి గురించి కూడా మనం పాయింట్స్ చూద్దాం. ముందుగా యాక్టివ్ టు ప్యాసివ్లో ఉండే పాయింట్స్ అని చూద్దాం. ఫస్ట్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్లో మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రాస్తున్నాం. ఫస్ట్ చేసే పని ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రాస్తాం. అంటే ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాస్తాము ప్యాసివ్ వాయిస్లో. సో ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఉంటుంది. అలా మారిస్తేనే అది ప్యాసివ్ వాయిస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి, ఎవరి ప్లేస్లో వాళ్ళని పంపించేయాలి. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాయాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ అంటే ఎవరైతే వర్బ్ని పర్ఫామ్ చేస్తున్నారో, ఎవరైతే ఆ సెంటెన్స్లో ఉన్న యాక్షన్ వర్బ్ని చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఎవరిని లేదా ఎవరికి చేస్తున్నారో వాళ్ళు. సో ప్యాసివ్ వాయిస్లోనేమో ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది. మనం యాక్టివ్ నుండి ప్యాసివ్లో చేసేటప్పుడు సబ్జెక్ట్ తీసుకెళ్ళి వెర్బ్ ప్లేస్లో పెట్టాము, ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాము, ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాము. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్ చేయాలంటే రివర్స్లో రావాలి. అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి. సబ్జెక్ట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వెళ్ళిపోవాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ వెళ్ళిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, మనం యాక్టివ్ నుండి ప్యాసివ్లో మారేటప్పుడు బీ ఫామ్ యాడ్ చేసుకున్నాం. బీ ఫామ్స్ ఈజ్ అమర్లో వాజ్ ఓవర్ విల్ బిల్ యాడ్ చేసాము. అంటే ప్యాసివ్ వాయిస్లో ఏముంటున్నాయి, బీ ఫామ్స్ ఉంటున్నాయి. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్స్ ఉండవు. సో మనం ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్ చేయాలంటే ఏం చేయాలి, బీ ఫామ్స్ తీసేయాలి. రివర్స్లో అనమాట. యాడ్ చేసినప్పుడు తీసేస్తాము. సో బీ ఫామ్ అనేది మనం తీసేస్తాము. థర్డ్ పాయింట్ ఏం చేయాలి, V1 చేయాలి. ఎప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్లో వచ్చేటప్పుడు యాక్టివ్లోనేమో V1 V2 ఉంటుంది, దాన్ని V3 చేయాలి. V1 కాదు V3 చేయాలి. క్వశ్చన్లో అంటే యాక్టివ్ వాయిస్లో V1 కానీ V2 కానీ ఉంటుంది. ఆన్సర్లో అంటే ప్యాసివ్లో V3 చేస్తాము. సో ఇప్పుడు మనం రాయడమే ప్యాసివ్ టు యాక్టివ్. అంటే ఆన్సర్ ఇస్తాడు, క్వశ్చన్ రాయాలి. రాయడమే, క్వశ్చన్ ఇవ్వడమే మనకి ప్యాసివ్ వాయిస్లో ఇస్తున్నాడు అంటే V3 ఉంటుందన్నమాట. సో ఈ V2ని యాక్టివ్లోకి మార్చాలంటే V1గా కానీ V2గా కానీ మార్చాలి. V1 2 ఎలా తెలుస్తుందంటే క్వశ్చన్ పాస్ట్ టెన్స్లో ఉంటే V2, క్వశ్చన్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే V1. ఎలా తెలుస్తుందంటే బీ ఫామ్లో చూపిస్తాడు. ఈజ్ అంటే ప్రజెంట్ టెన్స్, యామ్ అంటే ప్రజెంట్ టెన్స్, ఆర్ అంటే ప్రజెంట్ టెన్స్.
వాజ్ అంటే పాస్ట్ టెన్స్, వర్ అంటే పాస్ట్ టెన్స్, విల్ బి అంటే ఫ్యూచర్ టెన్స్, అలా అనమాట. సో అలాగా క్వశ్చన్లో బీ ఫామ్ని బట్టి మనకి ఇది ఏ టెన్స్ అర్థమవుతుంది. అప్పుడు V3ని ప్రజెంట్ టెన్స్లో మార్చేటప్పుడు V1గా మార్చాలి, పాస్ట్ టెన్స్లో మార్చేటప్పుడు V2గా మార్చాలి. ఓకేనా, అది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చేయమన్నారు, యాక్టివ్ నుండి ప్యాసివ్లో మార్చేటప్పుడు బై అనే మాట యాడ్ చేయండి అన్నారు. అది కూడా బై ఎప్పుడు సబ్జెక్ట్ ఉంటేనే యాడ్ చేయండి అన్నారు. సో ఇప్పుడు ఏం చేసాము, మనం యాడ్ చేసాము కదా, యాక్టివ్ టు ప్యాసివ్ అంటే యాడ్ చేసాము బై అనే మాటని. సో ప్యాసివ్ టు యాక్టివ్ అంటే ఏంటి, యాడ్ చేసాం కాబట్టి రివర్స్లో తీసేయాలి, ఉన్న బైని తీసేస్తాం అన్నమాట. సో యాక్టివ్ నుండి ప్యాసివ్ అసలు ఏవైతే స్టెప్స్ చేసుకుంటూ వచ్చామో వాటిని రివర్స్లో చేసుకుంటూ వెళ్తే ప్యాసివ్ నుండి యాక్టివ్లోకి సెంటెన్స్ అయిపోతుంది. అలా ఫస్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ రాసేయాలి. సెకండ్ స్టెప్ బీ ఫామ్ని అవాయిడ్ చేయాలి, తీసేయాలి. థర్డ్ వన్, క్వశ్చన్లో ఉన్న V3ని V1గా కానీ V2గా కానీ మార్చుకోవాలి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ బై తీసేయాలి అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ తీసుకెళ్ళిపోవాలి. ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్ చేయొచ్చు అంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ, ఆ ఎగ్జాంపుల్స్కి మనం ఆన్సర్స్ చూద్దాం, దాంతో మనకి టాపిక్ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. The man was bitten by the dog. The man was bitten by the dog. మనిషి కుక్క చేత కరవబడ్డాడు. దట్ ఈస్ ద సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్లో ఉంది. కరిచింది ఎవరు, డాగ్. యాక్చువల్గా సబ్జెక్ట్ కదా, అది మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాము. బీ ఫామ్ ఉంది, V3 ఉంది, బిటెన్, బై ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ప్యాసివ్ వాయిస్ యొక్క లక్షణాలు. బీ ఫామ్ V3 ఉండడం, బై ఉండడం, సబ్జెక్ట్ లాస్ట్లో రాయడం, ఆబ్జెక్ట్ ఫస్ట్లో రాయడం, ఇవి ప్యాసివ్ వాయిస్ యొక్క లక్షణాలు. సో క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో ఉంది అని అర్థం. దీన్ని మనం యాక్చువల్గా మార్చాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఎవరు, యాక్షన్ని ఎవరు చేస్తున్నారు వాళ్ళు. సో ఈ క్వశ్చన్లో యాక్షన్, సెంటెన్స్ యాక్షన్ ఏంటి, బిట్ చేయడం అంటే కరవడం. ఎవరు కరిచారు, మనిషి కాదు కదా, ద డాగ్. సో అది ముందుకు వస్తుంది. ముందుగా సబ్జెక్ట్ రాసుకుంటాము, తర్వాత బీ ఫామ్ని తీసేయాలి. బీ ఫామ్ ఏంటి, వజ్ కదా, ఆ వజ్ని మనం తీసేస్తాము. చూడండి కొట్టేసాను, వజ్. ఓకే, తీసేస్తాము. తర్వాత V3ని V1గా కానీ V2గా కానీ మార్చుకోవాలి. V3 ఏంటి, బిటెన్. బిటెన్ని V1గా కానీ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్గా కానీ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్గా కానీ మార్చుకోవాలి. సో 1గా మారుస్తాము, 2గా మారుస్తాము అనేది బీ ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. బీ ఫామ్ ఉంది, క్వశ్చన్లో వజ్ ఉంది. వజ్ అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ మనం V1 వాడతాము, V2 వాడతాము అంటే V2 వాడతాము. సో V2 రాసుకోవాలి అనమాట. తర్వాత V2 అంటే ఏంటి, బిట్. బైట్, బిట్, బిట్ కదా. సో అది తర్వాత బై తీసేయాలి అంటున్నారు. బై అనే మాట క్వశ్చన్లో ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో, దాన్ని మనం తీసేయాలి. రైట్, తీసేసాము. బైని ఇక్కడ తీసేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ రాసుకోవాలి. సో కుక్క కరిచింది కదా, ఎవరిని కరిచింది, అది ఆబ్జెక్ట్. మ్యాన్ని కరిచింది, మ్యాన్ అది లాస్ట్లో రాస్తాము. సో ఇప్పుడు ఈ ఆర్డర్లో రాస్తే అంటే సబ్జెక్ట్ ప్లస్ ఆ ఆర్డర్లో వస్తాయి. ముందుగా సబ్జెక్ట్ ఏంటి, ద డాగ్. డాగ్ రాస్తాము. వస్ తీసేసాం కాబట్టి ఇక్కడ రాయనక్కర్లేదు. V1 V2 అనుకున్నాం. V2 ఏమనుకున్నాము, బిట్. ద డాగ్ బిట్. లాస్ట్ తర్వాత బై తీసేయమన్నాము, తీసేసాము. ఆబ్జెక్ట్ రాస్తాము. ఆబ్జెక్ట్ ఏంటి, ద మ్యాన్. టోటల్ ఆన్సర్ ఏంటి, ద డాగ్ బిట్ ద మ్యాన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద గెస్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ బై అస్. ద గెస్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ బై అస్. ఇక్కడ రిసీవ్ చేసుకోవడం అనేది సబ్జెక్ట్, వెర్బ్. ఎవరు రిసీవ్ చేసుకున్నారు, మనం, అజ్, బై అస్ కదా. సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఎవరిని రిసీవ్ చేసుకున్నారు, గెస్ట్స్ని. సో ఇప్పుడు రాయాల్సింది ఏంటి, ముందు సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, యాక్చువల్గా సబ్జెక్ట్ అజ్, వి అనమాట సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం కాబట్టి అజ్ అయింది. సో ఈ అజ్ లాస్ట్లో ఉన్న అజ్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, వి అవుతుంది. ఓకే, సో ముందుగా సబ్జెక్ట్ ఏంటి, వి రాస్తాము. తర్వాత క్వశ్చన్లో ఉన్న హ్యావ్ బీన్ని తీసేస్తాం, బీ ఫామ్ కదా. క్వశ్చన్లో ఉన్న హ్యావ్ బీన్ని తీసేస్తాము, బీ ఫామ్ తీసేసి తర్వాత ఏం చేయాలంటే, క్వశ్చన్లో హ్యావ్ బీన్ ఎందుకు రాశారు, మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనుకునేటప్పుడు క్వశ్చన్లో హ్యావ్ ఫామ్ ఉంటే హ్యావ్ బీన్ రాయండి అనుకున్నాం కదా. సో హ్యావ్ ఫామ్ అని యాక్టివ్ టెన్స్లో ఉంటే, యాక్టివ్ సెంటెన్స్లో ఉంటే
ప్యాసివ్ సెంటెన్స్లో హ్యావ్ బీన్ రాయాలి. సో హ్యావ్ బీన్ అని ఉంది అంటే అర్థం ఏంటి, యాక్టివ్లో హ్యావ్ ఫామ్ ఉంది అంటే అర్థమవుతుందా? సో ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ ఉంది అంటే ఎప్పుడు హ్యావ్ బీన్ రాస్తాం? ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్లో హ్యావ్ ఫామ్ ప్లస్ V3 వస్తే రాస్తాం, పర్ఫెక్ట్ టెన్స్ రాస్తాం అనమాట. ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఆన్సర్, అంటే క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉండాలి. సో హ్యావ్ బీన్ తీసేసి మనం హ్యావ్ ఫామ్ ప్లస్ V3 రాస్తాం. హ్యావ్ బీన్ ఎందుకు రాయాల్సి వచ్చింది? క్వశ్చన్లో హ్యావ్ ఫామ్ ఉండడం వల్ల, అంటే క్వశ్చన్లో హ్యావ్ ఫామ్ ఉండాలన్నమాట, అందుకని హ్యావ్ యాడ్ చేసుకుంటాం. హ్యావ్ యాడ్ చేసినప్పుడు V3 వస్తుంది. సో హ్యావ్ ప్లస్ V3, తర్వాత బై తీసేయాలంటాము, బై తీసేసాము. లాస్ట్లో ఆబ్జెక్ట్, ఎవరిని రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు వస్తుంది, గెస్ట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది వస్తుంది. ఇప్పుడు ఆన్సర్స్ వరుసగా ఏమవుతుంది, సబ్జెక్ట్ అదే టైప్ వస్తే వి అవుతుంది, హ్యావ్ బీన్ తీసేసాము, హ్యావ్ రాసాము, ప్లూరల్ నెంబర్ వి అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి హ్యావ్, అక్కడ షీ అయితే హ్యాజ్ ఉండేది. ఓకే, హ్యావ్ తర్వాత V3 రిసీవ్డ్, బై తీసేసాము, ఆబ్జెక్ట్ మిగిలింది ద గెస్ట్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి వీ హ్యావ్ రిసీవ్డ్ ద గెస్ట్స్, ఇది ఆన్సర్ అనమాట. సో ఇలా మనకి పాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్లోకి చేయడం కూడా తెలిసి ఉండాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఇది ఎక్కువ అడగడు, కానీ డిగ్రీ లెవెల్ అడుగుతాడు. సో యాక్టివ్ టు ప్యాసివ్ ఎంత ముఖ్యమో ప్యాసివ్ టు యాక్టివ్ కూడా అంతే ముఖ్యం. సో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి మనం ఇవి చూసి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ ఉంటే మీరు నన్ను మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చు. అప్పుడు దాని గురించి ఏమైనా స్పెషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ దీంతో వాయిస్ అనే ఈ టాపిక్ కూడా మనం ఫినిష్ చేసినట్టు అవుతుంది. సో అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 1-2 సార్లు వినండి అండ్ ప్రాక్టీస్ చేయండి. వాయిస్లో ఖచ్చితంగా మీరు మంచి గ్రిప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.